పాకిస్తాన్ మరియు భారత్ మధ్య ఉద్రిక్తతలతో వాతావరణమంతా వేడెక్కింది. భారత్ చర్యతో పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపింది. అయితే ఇంతటి ఉద్రిక్తతల నడుమ భారత్ ఒక వ్యూహాన్ని పన్నింది. ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా చేపట్టిన 24 గంటల తర్వాత సౌదీ అరేబియా మంత్రి భారత్లో పర్యటించారు. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, ఈ పర్యటన అనేది అప్పటికప్పుడు ఖరారైంది. ముందుగా షెడ్యూల్ అయిన పర్యటన కాదు. వచ్చి రాగానే సౌదీ అరేబియా మంత్రి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ముందుగానే పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతల విషయం అనేది చర్చకొచ్చింది. అయితే ఈ ఉద్రిక్తతల సమయంలో సౌదీ మంత్రి పర్యటన ఉండడంతో భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చాడని ఒక చర్చ అనేది నడుస్తోంది. కానీ భారత్లో భారీ ఆయిల్ రిఫైనరీ సెటప్కు సంబంధించిన పెట్టుబడికి సంబంధించిన దాని గురించి చర్చించడానికి భారత్కు రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీటన్నిటి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. సౌదీ అరేబియా అన్నది ఒక ముస్లిం దేశం. సౌదీ అరేబియాకు భారత్తో ఉన్నంతగా సంబంధాలు పాకిస్తాన్తో లేవు. సౌదీ అరేబియా భారత్తో ప్రతి సంవత్సరం దాదాపు $43 బిలియన్ వ్యాపారం చేస్తోంది. అదేవిధంగా పాకిస్తాన్తో సౌదీ అరేబియా కేవలం $5 బిలియన్ వ్యాపారం మాత్రమే చేస్తోంది. అందులో దాదాపు $31 బిలియన్ మేర సౌదీ భారత్ వల్ల సంపాదిస్తోంది. భారత్ సౌదీ అరేబియాకు దాదాపు $11 బిలియన్ మేర వస్తువులను ఎగుమతి చేస్తోంది. భారత్ పంపే ఆ $11 బిలియన్ వస్తువులనేవి సౌదీ అరేబియాకు అత్యంత అవసరం. అంటే కాపర్ వైర్లు, కార్లు, తినే తాగే వస్తువులు, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ని భారీ స్థాయిలో సౌదీ అరేబియాకి భారత్ పంపుతోంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో వెలుగుతున్న వెలుగు జిలుగులకి కారణం భారతే అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. సౌదీ అరేబియాకు భారత్ రెండో అతిపెద్ద వ్యాపార భాగస్వామ్యం చెప్పొచ్చు. సౌదీ భారత్ కొరకు పాకిస్తాన్ని విడిచిపెడుతుంది, కానీ పాకిస్తాన్ కొరకు భారత్ని సౌదీ విడిచిపెట్టదు. అయితే అటు పాకిస్తాన్తో ఇటు భారత్తో అత్యంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్న ఏకైక దేశం సౌదీ అరేబియా. కశ్మీర్ విషయంలో శాంతి చర్చలు జరగాలంటే భారత్ యొక్క మాటను పాకిస్తాన్తో డైరెక్ట్గా, పాకిస్తాన్ యొక్క మాటని భారత్కి సౌదీ చేరవేయగలదు. అయితే పాకిస్తాన్ మరియు భారత్ మధ్య మధ్యవర్తిత్వం చేయగలిగే దేశం ఏదైనా ఉంది అంటే అది సౌదీనే. పాకిస్తాన్ తన భూభాగం మీద ఉన్న టెర్రరిస్టులను పంపి పెహల్గాం లాంటి ఘటనకు పాల్పడిన తర్వాత దాదాపు 15 రోజులు భారత్ ఆగి పాకిస్తాన్లో ఉన్న 9 టెర్రరిస్టు స్థావరాలని నాశనం చేసిన విషయం తెలిసిందే. అంతేకాక భారత్ జరిపిన దాడుల్లో దాదాపు అత్యంత ముఖ్యమైన నూర్ ఖాన్ లాంటి 3 ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. అయితే ఆపరేషన్ సింధూర్ జరిపిన 24 గంటల తర్వాత సౌదీ మంత్రి భారత్కు రావడంతో ఇప్పుడంతటా అది చర్చనీయాంశంగా మారింది. అయితే సౌదీ మంత్రి యొక్క ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం భారత్ పాక్ మధ్య ఉన్న ఉద్రిక్తతల్ని తగ్గించాలని. అయితే ఇంతటి ఉద్రిక్తతల వేళ సౌదీ మంత్రిని కలవడానికి కారణం అంతర్జాతీయంగా పాకిస్తాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టాలంటే ప్రపంచ దేశాల మద్దతు అనేది అవసరం. అందుకే సౌదీ మంత్రిని కూడా కలిసి ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ గుర్తించిన మరియు ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాల గురించి వివరించడం జరిగింది. ఎందుకంటే ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్కు పెద్ద ఎత్తున తమ మద్దతు అనేది ఇస్తూ వస్తున్నాయి. ఒకసారి అంతర్జాతీయంగా పాకిస్తాన్ని టెర్రరిస్టుల అడ్డాగా బహిర్గతం చేస్తే పాకిస్తాన్కు ఇస్లామిక్ దేశాల మద్దతు అనేది పూర్తిగా ఉండదు. ఈ వ్యూహంలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ సౌదీ మంత్రితో భేటీ అయ్యారు. అంతేగాక ఆపరేషన్ సింధూర్కు సంబంధించి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ప్రెస్ మీట్లో అన్ని విషయాలు వెల్లడించారు. ఆ తర్వాత అజిత్ దోవల్ సమక్షంలో అమెరికా, రష్యా, బ్రిటన్ లాంటి దేశాలకు భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. అయితే ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే, అమెరికా, రష్యా లాంటి దేశాలు భారత్కు దూరం నుంచి మద్దతు ఇస్తుండగా సౌదీ ఎందుకు భారత్ పాక్ విషయంలో ఇంత ఆసక్తి కనబరుస్తోంది అని. అయితే పర్యటనకు గల అసలైన కారణం అంతగా బయటకు రానప్పటికీ 2 విషయాలు మాత్రం ఇక్కడ కీలకంగా కనిపిస్తున్నాయి. మొదటి కారణం పాకిస్తాన్ భారత్ మధ్య మధ్యవర్తిత్వం విషయం ఒక కారణం కాగా, భారత్తో సౌదీ చేస్తున్న దాదాపు $31 బిలియన్ వ్యాపారానికి సంబంధించి విస్తరణకు, అంటే క్రూడ్ ఆయిల్ మరియు గ్యాస్కి సంబంధించిన రిఫైనరీ సెటప్కి సంబంధించి చర్చించడం అనేది ఇంకొక కారణమై ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాక సౌదీలో దాదాపు 26 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇటు దీని పరంగా కూడా సౌదీ అరేబియాకు భారత్కు మధ్య మంచి సంబంధాలనేవి నెలకొనాల్సిన అవసరం ఉంది కూడా. అయితే భారత్ మరియు పాకిస్తాన్ 2 దేశాలు అణుబాంబులు కలిగిన దేశాలు. ఈ 2 దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తే భారత్ మరియు పాకిస్తాన్కి నష్టం కలగడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా పెద్ద ఎత్తున నష్టం అనేది వాటిల్లే అవకాశం 100కు 100% ఉంది. చైనా, ఇరాన్, అమెరికా మరియు మిడిల్ ఈస్ట్ దేశాల వరకు పెద్ద ఎత్తున ప్రభావం ఉండే అవకాశం ఉంది. భారత్తో సౌదీకున్న సాన్నిహిత్యం వల్ల సౌదీ అరేబియాకు ఆయిల్ మరియు గ్యాస్ సరఫరాను తగ్గించాలని చెప్పి ఒత్తిడి తీసుకురావచ్చు. అయితే పాకిస్తాన్కి ఆయిల్ మరియు గ్యాస్ సరఫరా చేయడం వల్ల
పాకిస్తాన్ ఆయిల్ మరియు గ్యాస్ని ఆయుధాల తయారీకి, పెట్రోలియం ప్రొడక్ట్స్ తయారు చేయడానికి పెద్ద ఎత్తున వినియోగిస్తోంది. అందుకే సౌదీ అరేబియా మీద భారత్ ఒత్తిడి కనుక తీసుకొచ్చి పాకిస్తాన్కి ఆయిల్ మరియు గ్యాస్ సరఫరాని ఆపేస్తే పాకిస్తాన్కి ప్రస్తుతానికున్న కష్టాలకు తోడు మరిన్ని కష్టాలనేవి తోడయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా సౌదీ మంత్రి భారత పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలనేవి రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.